దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ రావడం కోసం ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. శాంతి టీవీలో వేరు దేవుజనులు చెప్పేటువంటి వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. శాంతి టీవీలో ఈ ఛానల్లో మంచి దైవజనులు చక్కటి వర్తమానాలు అందిస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందు అనగా డాక్టర్ సిహెచ్ రాహుల్ గారు వారు వాక్య పరిచయం చేస్తున్నారు. తర్వాత ఇలా ఒక్కొక్కరు మంచి దైవజనులు వచ్చి వాక్యం చెప్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మరొక పర్యాయం మహింపరుస్తున్నాను. కనుక ఈ కార్యక్రమాలు వీలైనంత వరకు చూడండి, మిస్ కావద్దు. ఈ కార్యక్రమాలను బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలకు మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో అమూల్యమైనది. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఉన్నాం. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం ధ్యానాల్లో ఉన్నాం. కనుక మనం ఇంకా ప్రభు చిత్తమైతే ఒక 20 ధ్యానాలు, 25 ధ్యానాలు మనం చేసుకుంటాం ఇందులోంచి. గత నెలలో కూడా అనగా అక్టోబర్ నెల అంతా కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి ఆలోచించాం. ఈ నవంబర్ నెల కూడా మనం ఆలోచిస్తే 60 సందేశాలు, ఇంతకుముందు ఒక 30 సందేశాలు, మొత్తం కలిపి 90 సందేశాలు ఒక్క యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచే మనకు అందించినట్లు అవుతుంది. దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు అనేకమైనటువంటి లోతైన సత్యాలను తెలియజేయాలని కోరుకుందాం. ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 1st చాప్టర్ వర్డ్స్ 14. మీలో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారికి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం, ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి గమనించండి, గత సంవత్సరం యోహాను సువార్త మీద నేను అందించిన సందేశాలన్నీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్, జిఎంసి అంటే గిరియోన్ మిషన్ చర్చ్ సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లోకి మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే, ఆ స్పేస్లో టైప్ చేస్తే మీకు ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. అది నా పర్సనల్ ఛానల్. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. తద్వారా యోహాను సువార్తలోని ఫ్రెష్ మెసేజ్ అయితే లాస్ట్ ఇయర్ మెసేజ్ అనగా 2021 మెసేజ్ మరియు 2020 మెసేజ్, ఈ 2 మెసేజ్లు ఒకే రోజు మీకు అందుబాటులో ఉంటాయి. ఉదయం పూట 8 గంటలకి 2021 మెసేజ్, రాత్రి 8 గంటలకి 2020లోని సందేశాలు. ఇలా ఒక్కరోజే మీకు యోహాను సువార్త సందేశాలు మీకు అందించబడతాయి, 2 సందేశాలు. కాబట్టి వీటి మీద ఏమైనా కామెంట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయొచ్చు. మీ ప్రార్థన మనవులున్నా మీరు మాకు తెలియజేయచ్చు. మీరు నన్ను ఒక అన్యుడిగా భావించకుండా, పరాయివాడిగా భావించకుండా, మీ సొంత సహోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా భావించి వీటి గురించి ఆత్మ సంబంధంగా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాల్సిందిగా, ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను పరిచర్య కొరకు వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను. హైదరాబాదు, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతాల్లో వెళ్తున్నాను. ఇప్పుడు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. కనుక ఉపవాస కూడికల తర్వాత ఇంచుమించు 9, 10 తేదీల్లో నేను తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండపాక అనేటువంటి ప్రదేశంలో ఉంటాను. 11వ తేదీ పేరుపాలెం అనేటువంటి ప్రదేశంలో ఉంటాను. 14వ తేదీ నవంబర్ 14వ తేదీ నేను అర్తమూర్, కృష్ణా జిల్లా, అక్కడ ఉపవాస కూడికలకు వెళ్తున్నాను. తర్వాత ఈ నెలలోనే 21వ తేదీ హైదరాబాద్ వెళ్తున్నాను. 22, 23 అక్కడ ఉంటాను.
ప్రభు చిత్తమైతే ఒకరిద్దరికి బాప్తీసం, ప్రభు రాత్రి భోజన కార్యక్రమం ఇవన్నీ ఇవ్వాలి. ఇలా నేను వేరు వేరు ప్రాంతాలకు వెళ్తున్నాను. నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థిస్తున్న ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఆ. మన మధ్య నివసించెను. ఆ. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆ. మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ద లివింగ్ ఎక్స్ప్రెషన్ బికమ్ ఎ మ్యాన్ and lived among us. We gazed upon his glory, the glory of the one and only who came from Father, overflowing with tender mercy and truth. దేవుని స్తోత్రం. సడన్గా ఆ వాక్యము అన్నాడు. ఏ వాక్యం? ఏ వాక్యం అబ్బా అని పైనకి వెతుక్కుంటూ మనం పైకి వెళ్ళామనుకోండి, వెలుగు గురించి ఇలా కనిపించింది. ఆ వాక్యం, ఆ వెలుగు అన్నాడు. తర్వాత ఇలా ముందుకెళ్ళినప్పుడు 1వ అధ్యాయము 1వ వచనంలో మనం వాక్యము అని కనిపిస్తుంది. వాక్యము, ఆ వాక్యము, అప్పుడున్న వాక్యము, అక్కడున్న వాక్యము, నిత్యత్వంలో ఉన్న వాక్యము, ఆదిలో ఉన్న వాక్యం, దేవునితో ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం ఏం చేసిందంటే, అదృశ్యమైన ఆ లివింగ్ ఎక్స్ప్రెషన్ ఏం చేసిందంటే, లివ్డ్ అమాంగ్ అస్, మన మధ్యలో నివసించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన మధ్యలో నివసించాడు. ఏందండి దేవుడు మన మధ్యలో నివసించడం ఏందండి? దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో ఉంది కదా, ఆత్మ సంబంధమైన వారి దేవదూతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు అని రాయబడింది కదా. అటువంటిది దేవదూతల కన్నా గొప్పవాడైనటువంటి దేవుని నివాసం మన మధ్యలో ఉండడం ఏంటి? ఇది దేవదూషణ కాదా అని ఒకవేళ ఎవరైనా అంటున్నట్లయితే ఇది దేవదూషణేం కాదు, ఇది నోస్టిక్స్ జ్ఞానవాదుల యొక్క వాదన లాంటిదే. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడిగా మారాడు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఆత్మను కలిగినటువంటి దేహధారిగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 1వ అధ్యాయము 14వ వచనం, జాన్ వెస్ట్ ఎక్స్పాండెడ్ ట్రాన్స్లేషన్లో, అండ్ ద వర్డ్ ఎంటరింగ్ ఏ న్యూ మోడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. చూడండి, అండ్ ద వర్డ్ ఎంటరింగ్ ఏ న్యూ మోడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఉనికి యొక్క నూతన విధానం, అస్తిత్వం యొక్క నూతన విధానములోకి వాక్యము ప్రవేశించింది. బికమ్ ఫ్లెష్, శరీరంగా మాంసంగా మారింది. అండ్ లివ్డ్ ఇన్ ఏ టెంట్, బ్రాకెట్లో ఇన్ హిస్ ఫిజికల్ బాడీ. ఆయన తన దేహము అనే గుడారములో నివసించి మన మధ్యలో ఉన్నాడు. And the word entering a new mode of existence, become flesh and lived in a tent, physical body among us. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో మరి బైబిల్లో కూడా మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, ఆ జీవం గల వాక్యము, ఆ వాక్యము మామూలు వాక్యం కాదు, జీవము కలిగిన వాక్యము, సృజనాత్మకమైన వాక్యము, దట్ క్రియేటివ్ వర్డ్, దట్ పవర్ఫుల్ వర్డ్, దట్ లివింగ్ ఎక్స్ప్రెషన్ మానవ రూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. మానవుల మధ్యలో జీవించాడు. ఆయనలో ఆ. కృపా సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఆ. ఏకైక పుత్రుడు కనుక ఆ. ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి చూడండి. ఎక్కువ వివరణ కావాలి, మనం ఎక్కువ వివరణలోకి వెళ్ళలేదు. ఈ సందర్భంలో ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చోట అపోస్తలుడైన పౌలు వాళ్ళు వచ్చినప్పుడు, అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో 14వ వచనం, అపోస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, ఇంకా చెప్పాలంటే అసలు ఏం సంగతి ఏంటి అని మనం ఆలోచిస్తే 11వ వచనం 12వ వచనం కలిసి ఉన్నాయి. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, అది పాయింట్, దేవతలు మనుష్య రూపము దాల్చి అనగా ఈ పౌలు బర్నబాలు వచ్చేసరికి మామూలు మనుషులేండి, భక్తులేనండి అని కాకుండా, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారట. కేకలు వేసి కాస్త హడావిడి చేశారు. వాటిని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. సరే, ఇదెందుకు చదివించాము అని ఆలోచిస్తే,
దానికి కనెక్టివ్గా 1:14 కనెక్టివ్గా మనం ఆలోచించాం. యోహాను సువార్త 1:14. ఆయన నరావతారి అయ్యాడు, ఆయన నరుడుగా మారాడు. నరులను సృష్టించి అదృశ్యంగా ఉండి వాక్కు చేత కలుగునుగాక అని అనకపోయినప్పటికీ తన చేతుల చేత, అదృశ్యమైన చేతుల చేత, గుర్తించబడిన చేతుల చేత సృష్టించబడినటువంటి మానవుడు, నరుడు దేవుని చేత, ఏ నరుణ్ణి దేవుడు సృష్టించాడో ఆ దేవుడే నరుల మధ్యలోకి వచ్చాడు. నరుడు ఒకడు కాదు, నరులు అనేక మంది అయ్యారు. ఆదాము అనే నరుడి నుంచి అనేక మంది నరులు అయ్యారు. జనులు, ప్రజలు, మనుషులు, నరులు అని రకరకాల పదాలు మనం పదజాలం చూస్తున్నాం. నరుల్లోకి ఆయన నరుడిగా మారాడు. 10,000లో సుందరుడు, ఓకే, అది కాదు, నరులలో ఒకడుగా మారాడు. దేవనరుడుగా మారాడు, గాడ్ మ్యాన్గా మారాడు. హీ ఎంటర్డ్ ఇన్ టు ఎ డిఫరెంట్ మోడ్. ఏదైనా మీటింగ్లకు వెళ్ళాం, సైలెంట్ మోడ్లో, మీటింగ్ మోడ్లో పెట్టినట్టుగా, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టినట్టుగా హీ చేంజ్డ్ హిస్ మోడ్. ఈ చేంజ్డ్ హిస్ మూడ్ అని కాదు, అతను మోడ్ మార్చుకున్నాడు, మార్చుకోవాల్సి వచ్చింది. మనుషుల కోసం మోడ్ మార్చుకోవాల్సి వచ్చింది. మన టైటిల్ ఆయన నివాసము, హిస్ డ్వెల్లింగ్. ఆయన నివాసం ఎక్కడ? యేసు నివాసం ఎక్కడ? యోహాను సువార్త 1:38 రబ్బుని లేదా రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని వాళ్ళు అడిగారు. తర్వాత ఆయన కాపురం ఉన్న చోట చూసి వచ్చారు, శిష్యులు అయిపోయారు, ఆయన వెంబడించారు, ఆయన వదిలిపెట్టలేదు, అది వేరే విషయం. వేర్ డు హీ డ్వెల్స్? ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆయన నివాసం ఎక్కడ? దైవ నివాసం ఎక్కడ? కన్ఫ్యూషన్ ఉంది. మనకు దేవదూతలు మనుషుల మధ్యలో ఉండే అవకాశం లేదు. కానీ ఆది కాండంలో వారు వేరొక రూపంలోకి వచ్చి ఆకాశములో దేవదూతలను గురించి అని కాదని వేరు వేరు వివాదాలు ఉన్నాయి, వాటిలో కనలేదు. మనం దేవదూతలు మనుష్య రూపము దాల్చి మన మధ్యలోకి వచ్చారు అని ఈకోనియా ప్రాంతంలో ప్రజలు అన్నాన్ని మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. దేవుడు ఎక్కడుంటాడు? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, గాఢాంధకారములో తాను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను టెంపుల్ డెడికేషన్ అప్పుడు, మందిర ప్రతిష్ఠ సందర్భంలో చెప్పాడు. గాఢాంధకారములో తాను నివాసము చేయుదునని సందర్భంలో ఒక మాట కూడా చదువుకొని మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మనకందరికీ చాలామంది తెలిసిన మాటే. యెషయా గ్రంథము 57:15, ఐజాయా 57:15. మహాఘనుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. 4 విషయాలు: మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 4 లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తాను. అయినను వినయము గల వారి ప్రాణమును. సరే, ఇలా ఉన్నప్పటికీ కూడా, నా నివాస స్థలం అదైనప్పటికీ కూడా, నలిగిన వారిని ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును, విరిగి నలిగిన వారి ప్రాణం, ముక్కలైన వారి ప్రాణం, బ్రోకన్ అయిన వారి ప్రాణం, గాయపడిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకు, టు రివైవ్ ద మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. స్టేట్మెంట్ చూడండి, అద్భుతమైన స్టేట్మెంట్. దైవ నివాసం ఎక్కడ? దేవుని అడ్రస్ ఎక్కడ? దేవుని అడ్రస్ అంటే కేర్ ఆఫ్ పరలోకం అని చెప్పి సింపుల్గా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు తాను ఎక్కడుంటాడు? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మనం చూస్తే ఇంచుమించు 3-4 అనుభవాల్లో దేవుడు అక్కడ ఉంటానని చెప్తున్నాడు. మనకు అందరికీ తెలిసిందే, 2-3 నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటానని. దేవుని నివాసం గురించి, ప్రభువు యొక్క నివాసం గురించి, ప్రభు ఎక్కడెక్కడ ఉన్నాడు, యోహాను సువార్తలో ఆయన యొక్క నివాస స్థలాల గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని నివాసం ఎక్కడుంది? ద డ్వెల్లింగ్ ఆఫ్ గాడ్, ద డ్వెల్లింగ్ ఆఫ్ ద లార్డ్.
ద డ్వెల్లింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు? నరావతారిగా వచ్చి మన మధ్యలో నివసించాడు. ఓకే, బాగానే ఉంది, వచ్చి ఉన్నాడు. సరే, ఎక్కడెక్కడ ఉన్నాడు? ఏమేం చేశాడని కాదు, ఎక్కడెక్కడ ఉన్నాడు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. త్వరగా మనం ఒక 5 విషయాలు ఆలోచించాలి కనుక మన సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక 10-12 నిమిషాల్లో నేను ఈ సందేశాన్ని ముగించేస్తాను. ప్రతి సందేశం విన్నప్పుడు చివరిన ప్రార్థనలో మీరు ఏకీభవించండి. వినటు వాక్య ప్రకారము మీ జీవితానికి వాక్యాన్ని అన్వయించుకోండి. వాక్యం మన జీవితంలో నెరవేరాలని ప్రార్థించండి. సరే, మొట్టమొదటిగా 2వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అటు తరువాత అనగా ఈ సంగతులు జరిగిన తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆఫ్టర్ ద వెడ్డింగ్ అనగా నీళ్లు ద్రాక్షారసమైనటువంటి ఆ వివాహం, మరపురాని ఒక వివాహం, మధురమైనటువంటి ఆ వివాహం జరిగిన తర్వాత జీసస్, హిస్ మదర్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ డిసైపుల్స్ ట్రావెల్ టు కపెర్నహూమ్ అండ్ స్టేడ్ దేర్ ఫర్ ఎ ఫ్యూ డేస్. కపెర్నహూమ్, నహూము యొక్క పట్టణము. నహూమ్ అంటే ఆదరించబడిన వాడు, కంఫర్టెడ్ వన్. ఆదరించబడిన వాని పట్టణం అది. ఆదరించబడిన వాని పట్టణములో ఆదరణకర్త నివసిస్తున్నాడు. నీ పట్టణంలో నీకు ఆదరణ కావాలి, నీ నివాసంలో నీకు ఆదరణ కావాలి. నీ భార్య చేత, నీ భర్త చేత, నీ బిడ్డల చేత నువ్వు ఆదరణ పొందాలి. నీ దేవుని చేత నువ్వు ఆదరణ పొందాలి. ఆదరణ లేక కొట్టబడిన దానా, ప్రయాసపడుతూ ఆదరణ లేక కొట్టబడిన దానా అనే మాటను మనం ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు సంబోధించిన సంబోధనను మనం యెషయా గ్రంథంలో చూడగలం. ఆదరణకర్త, పరిశుద్ధాత్మకు పేరు ఆదరణకర్త. వేరొక ఆదరణకర్త అనగా ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త. ఆదరణకర్త యేసు, వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. సమస్త ఆదరణకు కర్త తండ్రి, తండ్రి అయిన దేవుడు. ముగ్గురు త్రిత్వంలో ఉన్న ముగ్గురు ఆదరించగలరు. ఈవెన్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, దీస్ 3 ఇన్ ద డివినిటీ ఆర్ గాడ్హుడ్, గాడ్ హెడ్, వీళ్ళు ఆదరించగలరు. ఆదరించడానికి ముగ్గురు మనుషులు ఉన్నారని కాదు, ఆదుకోవడానికి 2 మనుషులు మోషేకుంటే మనకు ఆదరించడానికి 3 వ్యక్తులు ఉన్నారు. 3 ఏక వ్యక్తులు, కలిసిపోయిన వ్యక్తులు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, ఆయన కపెర్నహూములో ఉన్నాడు, ఆదరించబడిన వాని స్థలంలో. అనగా దాని అర్థం ఆయన యూదయ ప్రాంతం కాకుండా గలిలయ ప్రాంతంలో ఉన్నాడని. గలిలయ ప్రాంతంలో అనగా నార్త్ ప్రాంతంలో ఆయన సెటిల్ అయ్యాడని కదా, హెడ్ ఆఫీస్గా చేసుకుని మినిస్ట్రీ చేశాడని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదో ఆఫీస్ ఉందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మొట్టమొదటి మాట, ఆయన కపెర్నహూములో ఉన్నాడు. 2వ మాట, యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. 2 దినాలు ఉన్నాడు, 2 రాత్రులు ఉన్నాడు, అక్కడ గడిపాడు ఆయన. ఎందుకు గడపడానికి కారణం ఏంటి? 40వ వచనంలో రాయబడింది, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి, స్తోత్రం, తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. అంతే, వేడుకున్నారు కాబట్టి, విజ్ఞాపన చేశారు కాబట్టి, అడిగారు, అభ్యర్థించారు కాబట్టి 2 దినాలు ఉన్నాడు. అంటే దాని అర్థం, నువ్వు అడిగితే నీతో ఉంటాడు, నువ్వు నాకు అవసరం లేదనుకుంటే ఆయన వెళ్ళిపోతాడు, నిష్క్రమిస్తాడు, నిర్గమనం చేస్తాడు. అడిగిన వారితో ఉండేవాడు ఆయన, అడిగిన వారికి తన సాన్నిధ్యాన్ని అనుగ్రహించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడినట్టు మాటలు నేను చదువుతున్నాను. హల్లెలూయా. 4వ అధ్యాయము మనం ఇందాక చదువుకున్న మాట 43వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆన్ ద 3rd day Jesus left there and continued his journey to Galilee where he had been raised. ఆయన పెరిగినటువంటి గలిలయలో అనగా సమరయలో 2 రోజులు ఉన్నాడు. ద సెంట్రల్ ఇజ్రాయెల్లో అనగా మధ్య ఇజ్రాయెల్లో, ఉత్తర ఇజ్రాయెల్లో ఉన్నవాడు మధ్య ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఆయన సమరయలో ఉన్నాడు. ఆయన ఉత్తరంలో ఉన్నా దక్షిణంలో ఉన్నా ఆయన మధ్య భాగంలో ఉన్న ఆయన చేసేది ఒకటే, మినిస్ట్రీ, తండ్రిని మహిమపరచడం, తండ్రితో సంబంధం కలిగి ఉండడం,
తండ్రి కార్యాలను ప్రజలకు చూపించడం. మనం కూడా ఎక్కడున్నా కానీ, నార్త్ ఇండియాలో ఉన్నా, సౌత్ ఇండియాలో ఉన్నా, సెంట్రల్ ఇండియా ఉన్నా, ఎక్కడున్నా కానీ మనం దేవుని నామం మహిమార్థమై జీవించాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 54వ వచనం. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగంగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ శిష్యులతో కూడా ఉండెను. హీ స్టేడ్ దేర్ అట్ ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనేటువంటి స్థలం దగ్గర ఉన్నాడు. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాడో మనం ఆలోచిస్తున్నాం. ఆయన నార్త్లో ఉన్నాడు, ఆయన సెంట్రల్ ఇజ్రాయెల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఇంచుమించు సదరన్ ఇజ్రాయెల్లో ఉన్నాడు, దక్షిణ ఇజ్రాయెల్లో ఉన్నాడు, ఎఫ్రాయిం దగ్గర ఉన్నాడు. ఎఫ్రాయిం అంటే బహుశా ఎఫ్రాయిము మనిషి అనేటువంటి గోత్రాలు ఉన్నాయిగా, యోసేపులోంచి వచ్చినటువంటి గోత్రాలు. ఆ ఇంచుమించు ఇవన్నీ నియర్ బై ప్లేసెస్, అంతా ఒక 100-120 కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఉన్నటువంటి భూభాగమే. మనంత పెద్ద దేశం కాదు, చాలా చిన్న దేశం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే ఆయన నివాసం, ప్రభువు యొక్క నివాసం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ఆయన కపెర్నహూములో ఉన్నాడు, రెండోది సమరయలో ఉన్నాడు, మూడోది ఆయన ఎఫ్రాయిములో ఉన్నాడు, నాలుగోది ప్రాముఖ్యమైన విషయము యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. స్తోత్రం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల, ఒకడు నన్ను ప్రేమిస్తే, ఎవడైనా సరే వాడు నా మాట గైకొనును, వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ రిప్లైడ్, లవింగ్ మీ ఎంపవర్స్ యూ టు ఒబే మై వర్డ్. లవింగ్ మీ, నన్ను ప్రేమించడం అనేది నా మాట వినడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. అండ్ మై ఫాదర్ విల్ లవ్ యూ సో డీప్లీ. నా తండ్రి గాఢంగా మిమ్మల్ని ప్రేమిస్తాడు, లోతుగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. దట్ వీ విల్ కమ్ టు యూ. మేము మీ దగ్గరికి వస్తాం, విశ్వాస దగ్గరికి వస్తాం, విశ్వాసురాల దగ్గరికి వస్తాం. అండ్ మేక్ యూ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. నిన్ను విశ్వాసిని తన నివాస స్థలంగా మార్చుకునేటువంటి దేవుడు. భక్తుడే భగవంతుని యొక్క నివాస స్థలం. భగవంతునికి ఏదో దేవాలయం అవసరం లేదు, ఏదో కొండ అవసరం లేదు, ఏదో పర్ణశాలలో అవసరం లేదు. ఆయనకి కావలసింది భక్తునిలో నివసించగలిగిన వాడు, నీలో నాలో ఆయన నివసించగలిగినవాడు. మన హృదయాలు, మన ఆత్మలు పరిశుద్ధాత్మకు నిలయాలు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 14వ అధ్యాయం 23వ వచనంలో నేను చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఇన్ మై నేమ్, నో. అండ్ ఫర్ మై సెల్ఫ్ ఆస్క్ మై ఫాదర్, నో. బికాస్ యువర్ సెడ్ హీ డ్వెల్స్ అండ్ ఇన్ యూ హీ షల్ బి. ఐ విల్ నాట్ లీవ్ బిహైండ్ హెల్ప్లెస్. యాజ్ ఫర్ యూ, యూ నో హిమ్ ఎక్స్పీరియన్షియల్లీ. అనుభవపూర్వకంగా మీరు ఎదుగుతారు. బికాస్ బై యువర్ సైడ్ హీ డ్వెల్స్. నీ పక్షంగా లేకపోతే నీ దగ్గర, నీకు సమీపంలో ఆయన నివసిస్తాడు. నేను ఒకడే వస్తానని కాదు, పరిశుద్ధాత్మను పంపిస్తానని కాదు, మేము వస్తాం, నివసిస్తాం. నేను కొద్దిగా లోతైన మాటలు మనం వీటిలోకి ఎక్కువగా వెళ్ళలేదు. కానీ ఒకటి యేసు యొక్క, ప్రభువు యొక్క నివాసం, ఆయన నివాసం ఒకటి కపెర్నహూములో ఉంది. ఆయన నివాస స్థలం, ఆయన ఎక్కడైనా నివసించగలడు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడైనటువంటి దేవుడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, అన్నిటిలో ఉంటాడని అనలేదు. అది క్రైస్తవ వేదాంతం దాన్ని అంగీకరించడం లేదు. ఒకటి ఆయన కపెర్నహూములో ఉన్నాడు, 2 సమరయలో ఉన్నాడు, 3 ఎఫ్రాయిములో ఉన్నాడు, 4 విశ్వాసిలో ఉంటాడు. ఆయన హీ వుడ్ బి ఇన్ ద సెయింట్, ఇన్ హిస్ సన్, తన కుమారునిలో ఉంటాడు. సరే, ఇంకో మాట కూడా చెప్పుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనం చదవండి. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు, అది ఇంపార్టెంట్ పాయింట్, మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూచినేడలా ఏమందురు? వాట్ విల్ యూ డూ? మీరేం చేయగలరండి? వెన్ యూ సీ ద సన్ ఆఫ్ మ్యాన్,
ఇప్పుడు చూస్తున్నట్టుగా చూడడం కాదు. వెన్ యూ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ అసెండింగ్ ఇన్ టు ద realm ఫ్రమ్ వేర్ హీ కేమ్, తాను వచ్చినటువంటి ఆ మండలము నుంచి, లేకపోతే ఆ స్థాయి నుంచి, ఆ అనుభవం నుంచి అక్కడికే మరి తిరిగి వెళ్తే, తన పూర్వపు ఉనికి కలిగిన చోటికి వెళ్తే, అంటే ఈ మాటల ప్రకారం యేసుప్రభు చెప్తున్న మాట, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పంపిస్తానని చెప్పాడు కాబట్టి నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నివాసము కపెర్నహూములో ఉంది, ఆయన నివాసము సమరయలో ఉంది, ఆయన నివాసము ఎఫ్రాయిములో ఉంది, ఆయన నివాసము విశ్వాసిలో ఉంది, ఆయన నివాసము పరలోకంలో ఉంది. హీ డ్వెల్స్ ఇన్ హెవెన్. మధ్యాకాశం కాదు, మూడో ఆకాశం, పరదైసులో. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో కూడా దైవ నివాసం మనతో కూడా ఉంటుంది. ఆయన మనలో నివసించాలి. మన హృదయాలు ఆయన ఆలయంగా మారాలి. ఆలయాలే, టెంపుల్స్, చర్చెస్. మనం చర్చికి వెళ్ళడం కాదు, కానీ మనమే, మన హృదయమే ఒక చర్చ్గా మారడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నివాసాలు, ఆయన నివసించే స్థలాలుగా మనం మారుదాం. ఆయన నివాస యోగ్యమైన స్థలంగా. స్తోత్రం. మారుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. నీ యొక్క నివాసం గురించి, భూలోకంలో ఉన్నప్పుడు నీ నివాసాన్ని గురించి మేము ఆలోచిస్తూ నీ ఆత్మ సంబంధమైన నివాసాన్ని గురించి ఆలోచించాం. అనగా నీ భౌతిక ఆత్మీయ నివాసాల గురించి ఆలోచించాం. నువ్వు మాలో నివసించమని, మాలో వసించమని, మాలో ఉండమని మేము కోరుకుంటున్నాం. శరీరధారిగా వచ్చి నువ్వు టెంట్లో, నీ దేహంలో, నీ శరీరం అనే తెర చినిగిందని మీ వాక్యంలో చదువుతున్నాం. కాబట్టి నీ దేహ గుడారంలో నువ్వు ఉన్నావు. మేము మా దేహ గుడారంలో ఉన్నట్టుగా నువ్వు నీ దేహ గుడారంలో ఉన్నావు. కనుక ప్రభువా, నీ నివాసాన్ని బట్టి నేను స్తుతిస్తూ, యాకోబు యొక్క, ఇశ్రాయేలు యొక్క నివాసములు ఎంతో రమ్యాలు, నీ నివాసాలు కూడా ఎంతో రమ్యమైనవి ప్రభువా. నువ్వు నివసించే స్థలాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.